గ్యాప్ రావడం వల్లే గ్యాప్ ఇచ్చారేమో. తొలి విడత మలి విడత అంటూ జాబితాలని ఫటాఫట్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ ఆ మూడింటి విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయింది. అక్కడ సీట్లు ప్రకటించడం అంటే నేరుగా తన క్యాబినెట్ మంత్రులతో పెట్టుకోవడమే. అందుకేనా ఆ 3 సీట్ల ప్రకటనకు బ్రేక్ ఇచ్చింది. ఒకవేళ టికెట్లు ప్రకటిస్తే వాళ్ళతో సీఎం రేవంత్కి గ్యాప్ వస్తుందా? ఖమ్మంపై కన్ఫ్యూజన్, కరీంనగర్ పై నో క్లారిటీ, హైదరాబాద్ లో కంటెస్ట్ ఆర్ కాంప్రమైజ్, కాంగ్రెస్ క్యాడర్ లో టెన్షన్. టార్గెట్ 14. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 17కు 14 సీట్లు గెలుచుకోవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. ఇప్పటికే 14 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది కాంగ్రెస్. మిగిలిన 3 సీట్లను మాత్రం పెండింగ్ లో పెట్టింది. అందులో ఖమ్మం కూడా ఒకటి. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఈజీ గేమ్. జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు, ఫస్ట్ క్లాస్ పక్కా. కానీ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతోంది. విన్నింగ్ సీటు కాబట్టే కాబోలు టికెట్ పోటీ కూడా ఆ స్థాయిలో కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ఆయన సతీమణి మల్లు నందినిని బరిలో దింపాలనుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారు. అయితే నందినికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో తనకు టికెట్ రాకుండా చేస్తున్నారని భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు వి హనుమంతరావు. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లలో విహెచ్ కూడా ఒకరు. తనకు టికెట్ రాకుండా భట్టి అడ్డుపడుతున్నారు అనేది విహెచ్ విమర్శ. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకల, నాదెల్ల భాస్కర్ లోకల, రంగయ్య నాయుడు లోకల, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డపడుతున్నారు అనేది అంటున్నారు. హనుమంతరావు గారిని నిర్ణయిస్తే కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా వాటిని గౌరవించి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా పనిచేసి గెలిపిస్తారు. ఎటువంటి ఎవరికి ఇబ్బందులు లేవు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించే పనిలో ఉన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని, ఢిల్లీలో ఫైనల్ చేయడం ఒక్కటే మిగిలిందన్న టాక్ కూడా ఆ మధ్య వినిపించింది. ఏమైందో గానీ ఆ తర్వాత పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు వినిపించలేదు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన తనయుడు యుగంధర్ ను యాక్టివ్ పాలిటిక్స్ లో చూడాలనుకుంటున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గం, ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానిదే పై చేయి. కానీ భట్టి పొంగులేటి స్థాయిలో టికెట్ కోసం పోటీ పడలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఖమ్మం సీటుకు పోటీ ఇక్కడతోనే ఆగిపోలేదు. వ్యాపారవేత్తల్లో వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పోటీలో ఉన్నారు. ఈ మధ్య మరో పేరు కూడా వినిపించింది. మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. మంత్రుల కుటుంబాలకే మళ్లీ టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఏమైందో గానీ ఇప్పుడు రఘురామిరెడ్డి పేరు కూడా వినిపించడం లేదు. అనూహ్యంగా మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకొచ్చింది. ఖమ్మంలో ఎవరు పోటీలో ఉన్నా అది ఏ పార్టీ అయినా ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గమే అయి ఉంటుంది. దశాబ్దాలుగా ఈ సాంప్రదాయమే నడుస్తోంది. పైగా కమ్మ వర్గానికి టికెట్ ఇచ్చిన పార్టీనే గెలిపించుకుంటామని ఆ సామాజిక వర్గం అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ పేరు బయటకు వచ్చిందని చెప్పుకుంటున్నారు. పైగా తుమ్మల నాగేశ్వరరావు మండవ పేరును ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం అవడం ఒక కారణమైతే, తనకే పోటీగా నిలుస్తున్న వారిని నిలవరించొచ్చనే ఆలోచన మరో కారణం. పైగా మండవ వెంకటేశ్వరరావు దాదాపుగా అందరికీ ఆమోదయోగ్యమైన పేరు అని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు. మండవ నాన్ లోకల్ అయినప్పటికీ గతంలో ఇదే ఖమ్మం నుంచి స్థానికేతరులు కూడా గెలిచారని గుర్తు చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఖమ్మం టికెట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకోలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టిన మరో లోక్సభ స్థానం కరీంనగర్. ఖమ్మం ఎంపీ టికెట్ డిసైడ్ చేశాకే కరీంనగర్ అభ్యర్థిని ఫిక్స్ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఖమ్మంలో గనక రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థికి టికెట్ ఇస్తే కరీంనగర్ లో వెలమ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వొచ్చంటున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లో 2 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఒకరు. పైగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొన్నం ప్రభాకర్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. అందుకు గాను ఎంపీ టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. ఢిల్లీకి వెళ్లిన లిస్టులో ప్రవీణ్ రెడ్డి పేరు మాత్రమే ఉందని చెబుతారు. అయితే కరీంనగర్ ఎంపీ స్థానం వెలమలకు గట్టి పట్టున్న సెగ్మెంట్. కరీంనగర్ పార్లమెంటుకు 19 సార్లు ఎన్నికలు జరిగితే 15 సార్లు వెలమ సామాజిక వర్గం వాళ్లే గెలిచారు. పైగా తెలంగాణలో రెడ్డి వర్గానికి ఎక్కువ సీట్లు, మంత్రి పదవులు కూడా దక్కినందున కరీంనగర్ ఎంపీ టికెట్ రెడ్డి వర్గానికి కాకుండా వెలమకు ఇస్తారని చెబుతున్నారు. అదే జరిగితే వెలిచాల రాజేంద్రరావు పేరు కన్ఫర్మ్ చేయొచ్చు అంటున్నారు. అయితే కరీంనగర్ పార్లమెంటులో వెలమలదే ఆధిపత్యమైన ఓటర్ల సంఖ్య పరంగా మున్నూరు కాపు వాళ్లే ఎక్కువ. సో
ఆ సామాజిక వర్గం వారిని బరిలో నిలబెడితే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న బండి సంజయ్ కూడా మున్నూరు కాపునే. గత ఎన్నికల్లో మున్నూరు కాపు ఓటర్లు బండి సంజయ్ వైపే నిలిచారు. ఇక బీఆర్ఎస్ తరపున పోటీలో ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ వెలమ సామాజిక వర్గ నేత. ఈ ఇద్దరు బలమైన అభ్యర్థులే కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. వెలమ లేదా మున్నూరు కాపు లేదా రెడ్డి సామాజిక వర్గంలో ఎవరిని నిలబెట్టాలని దానిపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సిన 3వ సీటు హైదరాబాద్. అయితే హైదరాబాద్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా లేదా అనేది డౌట్ వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నాంపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మాటలను చూస్తే ఈసారి స్నేహపూర్వక పోటీ ఉండొచ్చు. అంటే పేరుకే పోటీలో ఉంటారు తప్ప గెలుపును ఆశించారు. లేదంటే అసలు పోటీ పెట్టకపోయినా ఆశ్చర్యం లేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని గెలవడానికి తన వంతు కష్టపడతానని కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పోటీలో కాంగ్రెస్ ఉండదనే అనుకోవాలి. హైదరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ఎంఐఎం అభ్యర్థి గెలుపు కోసం కష్టపడతారు అనడంలో అర్థం ఉండదు కదా. అందుకే పోటీలో ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఎంఐఎంతో దోస్తీని కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. 10 ఏళ్లు ఫ్రెండ్షిప్ చేసిన బీఆర్ఎస్ కూడా హైదరాబాద్ లో ఎంఐఎంపై అభ్యర్థిని నిలబెట్టింది తప్పితే పోటీ చేయకుండా వదిలేలేదు. సో దోస్తీ అంతర్గతంగా ఉంటుంది తప్ప బాహాటంగా ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే వ్యవహరించబోతుందని చెబుతున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడతారు. కానీ అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని కోరుకుంటారు. హైదరాబాద్ లో ఎంఐఎం కి సపోర్ట్ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో ఎంఐఎం మద్దతుదారులు, మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన ఉంటారు కదా అనేది ఆ పార్టీ అభిప్రాయం. ఏది ఏమైనా హైదరాబాద్ లో పోటీ చేస్తారా చేయరా అనేది ప్రకటించాలి కదా. ఆ ప్రకటనే ఎప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టింది 3 స్థానాలే అయినా పోటీ ఎక్కువగా ఉంది. అటు క్యాడర్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇదే ఉత్కంఠతో ఉన్నాయి. తాము పోటీ పడాల్సిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరా అని.